ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజు ఈ సాకుతో ముద్దులు పెట్టుకుందామనా? దాని మూతి కాలాల్సిందే. ఏమో అనుకున్నాను గాని సేనుని బానే మార్చిందొదినా. దాన్ని వదలను పార్వతి, వదలను. దాని మూతి కాలిపోవాలి. అట్ల కాడివవే. అయ్యో చెప్పానా, నేను చెప్పానా దాన్నేం చెయ్యాలన్నా మనకే అవుతుందని. విన్నావా వదినా? అట్ల కూడా ఎలా ఇవ్వాలో కూడా తెలీదా నీకు? అరచేయనుకున్నావా, అరిసనుకున్నావా? ఏమైంది? పొయ్యి మీద రావాల్సిన పొగ నీ చెయ్యి మీద వస్తుందండి. చెయ్యి కాలింది మావయ్య. పొయ్యి అక్కడుంది, చెయ్యి ఎక్కడుంది? ఎలా కాలిందమ్మా? పొయ్యి మీద అట్ల కాడ చెయ్యి మీద పడింది. అట్ల కాడకి పెనంతో కదా పని. మా ఆవిడ చేత్తో ఏం పని? చెయ్యి కాలి అదేడుస్తుంటే మధ్యలో నువ్వేంటి? అత్తయ్య గారు, అది ఎలా కాలింది, ఎందుకు కాలింది నాకు తెలియాలి కదా. అబ్బో, అబ్బో. ఇలా కాలింది. ఇప్పుడు అర్థమైందా ఎలా కాలిందో? ముందది పొయ్యి మీద కాలింది. పొయ్యి మీద ఎందుకు కాలింది అది చెప్పు. అయినా దోసులతో పని పొద్దున కదా, ఇప్పుడెందుకు? అబ్బా, నాకు ఏదో అనుమానంగా ఉంది. అయినా అందరూ అక్కడుంటే మీ దుష్టత్రయం మాత్రం ఎక్కడెందుకుంది నాకు తెలియాలి. అబ్బో, అబ్బబ్బబ్బబ్బా, ప్రశ్నలతోనే దాని ప్రాణాలు తీసేలా ఉన్నావు. అమ్మా, చెయ్యి కాలి నేను ఏడుస్తుంటే ఆసుపత్రికి పోదాం అనుకుంటా ఆరాలు తీస్తున్నారు. ఆరాలు ఏది? నీ చెయ్యి చూడండి. నా చెయ్యి కంటే నీ చెయ్యి గట్టి కాలింది. అబ్బబ్బబ్బా, ఆ వాత భూమధ్య రేఖ ఎంత చక్కగా పడింది. వెంకట్రావు, ఏంటది? అత్తయ్య గారు, ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా. అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళవయ్యా. ఓ సరే అత్తయ్య గారు, మీరే పద్మం హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అదేంటి, ఆదికి జ్వరం అంటే మాత్రం కాబోయే మొగుడు తీసుకెళ్ళాలని కబుర్లు చెప్పారు. నా చెయ్యి కాలితే మాత్రం మా అమ్మ తీసుకెళ్లాలా? ఓ, ఇది కూడా లాజిక్కే. సరే పద. అయ్యయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.